యూజువల్లీ మన ప్రెజెంట్ జనరేషన్‌లో కిడ్స్‌ని గాని, లేదా పీపుల్ అరౌండ్ అస్ మనం చూసినట్టయితే, వాళ్ళందరికీ వెయిట్ గెయిన్‌తో గాని, ఒబెసిటీతో గాని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో, దే యూజ్ లాట్ ఆఫ్ మెడికేషన్స్ ఫర్ ద వెయిట్ లాస్. కానీ ఈరోజు మనం ఇచ్చే టిప్ ఏంటంటే, వితౌట్ ఎనీ మెడికేషన్స్ యూజువల్లీ మన సరౌండింగ్స్‌లో దొరికే కామన్ ఫుడ్‌తో హౌ టు లూజ్ ద వెయిట్. సో, యూజువల్లీ మనం చూసినట్టయితే మార్నింగ్ ఎవరైతే పీపుల్ వెయిట్ గెయిన్ ఉంటారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఇఫ్ దే స్టార్ట్ విత్ లైమ్ వాటర్ విత్ ఎ స్పూన్ ఆఫ్ హనీ, ఇట్ హెల్ప్స్ ఇన్ ద హైడ్రేషన్. బికాస్ మన బాడీలో సెల్స్ అనేవి 60-70% వాటర్‌తో మేడ్ అయి ఉంటాయి. సో, వెన్ యూ టేక్ దట్ లైమ్ వాటర్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద హైడ్రేషన్. అదే కాకుండా లైమ్‌లో విటమిన్ సి ఉండడం వల్ల ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్రాపర్ డైజెషన్ ఆఫ్ ద ఫుడ్ ఆల్సో. వెన్ ఇట్ కమ్స్ టు బ్రేక్‌ఫాస్ట్ వీ కెన్ టేక్ గ్లాస్ ఆఫ్ అంబలి. అంబలి ఎందుకు తీసుకోవాలి అంటే, అంబలి ఈజ్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ ఫైబర్. అండ్ మన డైలీ యాక్టివిటీస్ మనం పర్ఫార్మ్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ మినిమమ్ బేసిక్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. సో, దట్స్ వై వీ నీడ్ టు టేక్ అరౌండ్ లైక్ 2 ఎగ్స్. 2 ఎగ్ వైట్స్ అనేవి మనం కామన్‌గా తీసుకోవాలి. అదే కాకుండా 1 గ్లాస్ ఆఫ్ మిల్క్. సో, that will be our breakfast. For lunch we can take a bowl of rice with any leafy vegetables లేదా కాయగూరలు వేటిలో అయితే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందో. ఇంకా అది కాకుండా ఈవినింగ్ టైమ్ స్నాక్స్ చాలామంది సమోసాస్ అని, బజ్జీస్ అని అలాంటి జంక్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారు. అలా కాకుండా మనం చూసినట్టయితే జూన్, జూలైలో కరపెండలం మనకి అవైలబుల్‌గా ఉంటుంది. పోస్ట్ రైనీ సీజన్‌లో గ్రౌండ్ నట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇంకా డిసెంబర్‌లో చూసుకుంటే తేగలని మనకి అవైలబుల్‌గా ఉంటాయి. ఇవన్నీ హై ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్. ఇతర విషయం వచ్చినప్పటికి చాలామంది నేను నైట్ టైమ్ లైట్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాను. లైక్ చపాతీ అయినా సరే నాకు పెద్దగా వెయిట్ లాస్ ఏం కనిపించట్లేదు అంటారు. సో, వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే నైట్ టైమ్‌లో డిన్నర్ కింద స్టీమ్డ్ వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేయమంటాను. లైక్ బ్రోకలీ గానీ, క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ విత్ ఎ లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్. ఇంకా లేదు నాకు కొంచెం స్పైసీ కావాలనుకుంటే వీ కెన్ యూజ్ ఎ పెప్పర్. అంటే మిరియాలు ఏవైతే ఉంటాయో వాటిని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకుంటే వీ కెన్ హ్యావ్ ఇట్ యాజ్ ఫర్ ఎ స్పైసీ టేస్ట్. అలా ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మన డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల వీ కెన్ సీ వెయిట్ లాస్. అండ్ విత్ ద డైట్ ఇఫ్ వి డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా డైలీ ఎక్సర్సైజెస్ గానీ లేకపోతే ఏవైనా మనం చేసినట్టయితే ఇంకా బెటర్ హై రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో, ఎవ్రీవన్ స్టే ఫిట్.